వైఎస్ కుటుంబం వెన్నుపోటును గొడ్డలిపోటును పేటెంట్ గా తీసుకుందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. గతంలో రాజారెడ్డి కర్నూలులో ఉపాధి కల్పించిన వెంకట నరసయ్యను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి, పివి నరసింహారావును వెన్నుపోటు పొడవలేదా అని ప్రశ్నించారు. జగన్ తన కన్న తల్లి, సొంత చెల్లికి ఆస్తి కోసం వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. వివేక హత్య కేసు నిందితులతో అంటకాగుతూ మరో చెల్లి సునీతకు వెన్నుపోటు పొడవలేదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. 5 ఏళ్లు అధికారం ఇచ్చిన ప్రజలకు సైతం జగన్ వెన్నుపోటు పొడిచాడని రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఆస్తి కోసం చెల్లెల్ని, తల్లిని కూడా చివరకు రోడ్లో వేసిన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. మెగా డిఎస్సి అన్నావు, 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా డిఎస్సి పెట్టావా అని చెప్పి అడుగుతా ఉండా. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 పైచిలకు డిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి జూన్ నెలాఖరు లోపల భర్తీ చేస్తామన్న ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఇది వెన్నుపోట? 5 సంవత్సరాల్లో మెగా డిఎస్సి పెడతానని చెప్పి అధికారంలోకి వచ్చి అమలు చేయకపోవడం వెన్నుపోట అని చెప్పి నేను అడుగుతా ఉండా. అన్నా క్యాంటీన్లను రద్దు చేసి మరీ పేదవాడి పొట్టను అన్నం తండ్రి లేకుండా చేసిన నువ్వు అది వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉండా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సప్లాన్ల నిధులు మళ్లించి సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచిన మీరు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 70% హామీలన్నీ కూడా అమలు చేశాం. ఈ దేశంలో 4,000 రూపాయల పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడంలా. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే సూపర్ 6 లో భాగంగా 3,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ అమలు చేస్తామని హామీ ఇచ్చామో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు సంతోషంగా వాళ్ళ ఇంటికి 1వ తేదీ పొద్దున 7 గంటలకు వాళ్ళ చేతుల్లో పెన్షన్ డబ్బులు చేరుతున్న విషయం వాస్తవం కాదా?